ఏమన్నా అంటే హనుమంతుడు, అమ్మా నేను మిమ్మల్ని చూచాను అంటానికి మీ ఇద్దరికే తెలిసిన ఏదన్నా ఒక విషయం ఉంటే నాకు చెప్పు, నేను రాములవారికి అది వినవిస్తా. అప్పుడు ఆయన నమ్ముతాడు, వీడు నిజమే సీతాదేవిని చూచాడు అని. లోకంలో ఏమిటంటే ఒక పని చెప్తాం, వెళ్ళామంటే వెళ్ళొచ్చామంటాడు, ఆడు అక్కడే ఉంటాడు. ఇలాంటి పనులు మానవులు చేస్తారు అనే సంగతి తెలుసు రామాయణం ద్వారా. అందువల్ల హనుమంతుడు ఏమన్నాడు, అమ్మ రాముల వారి గుర్తుగా నువ్వు ఏదైనా విషయం చెప్పు అన్నారు. అప్పుడు అమ్మవారు, రామాయణంలో మనం చదివాం కాబట్టి తెలిసింది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత రామాయణం మనం చదువుతున్నాం కాబట్టి అన్ని విషయాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇదంతా మనకి తెలుస్తుంది. కానీ రామాయణం జరిగేటప్పుడు ఈ విషయాలు ప్రజలకు తెలియలేదు, ఎవరికీ తెలియదు. అటువంటి అంశాన్ని చెప్పింది సీతాదేవి హనుమంతుడితో. అదేమిటనంటే, నేనును స్వామివారు ఆ వనవాస సమయంలో ఉన్నప్పుడు కాకాసురుడు అనేటువంటి వ్యక్తి నన్ను వక్షస్థలం మీద పొడిచినప్పుడు రాముల వారి కోపం వచ్చి అక్కడ ఉండేటువంటి గడ్డి పరకలో బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేసి వదిలితే ఆ కాకి భయపడి పెరిగిపోతే చివరకు కాకి యొక్క కన్నుని తీసివేసి రాముల వారు ఆ కాకిని కూడా రక్షించాడు. కాబట్టి ఈ విషయం నాకు రాముడికి తప్ప ఇంతవరకు ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇది ఎవరైనా చెప్పుకుంటారా? ఏమండి, నేను మా ఆయన వనవాసం చేసేటప్పుడు కాకి వచ్చి నా జాకెట్ చించేసి నా యొక్క వక్షస్థలాన్ని పొడిచేసిందని ఏ ఆడదైనా ఇంకో ఆడదానికి మగవాళ్ళకి చెప్పుకుంటారా? చెప్తే లోకంలో అసలు ఊరుకుంటుందా? కాబట్టి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఒక శృంగార సున్నిత బాధాకరమైన అంశాన్ని సీతాదేవి హనుమంతుడికి చెప్పింది. కాకి ఒక కన్ను పోవటం మూలంగా ఏమైపోయిందంటే, కాకి 2 కళ్ళు ఉన్నా సైంటిఫిక్ ప్రకారం ఒక కన్ను సరిగ్గా కనిపించదు. కాకి కావు అని మనం ఇటు ఇటు చూస్తుంది. మీరు గమనించారా? కాకిని మీరు పెంచారనుకోండి, లెఫ్ట్ వైపు పిలుస్తుంది, రైట్ చూస్తుంది, దాని ఒక కన్ను కనిపించదు, కన్ను ఉంటుంది మామూలుగానే. రామాయణంలో ఉండేటువంటి శాపం జెనెటిక్గా ప్రూవ్ అవుతున్నటువంటి అంశం. కాబట్టి తనని దుర్మార్గంగా పొడిచిన కాకిని కూడా క్షమించటువంటి గొప్ప ఉదాత్త పురుషుడు రాముడు. కాకులు అరుస్తూ ఉంటారు, మానవులు కూడా కాకులాగా అరుస్తారు, మీరు పట్టించుకోవద్దు. కాకిని కూడా కాపాడేటువంటి సీతాదేవిలాగా ఆడవాళ్ళు మారాలి. శిక్ష వేసి అవతల వాడిని బతికించి సన్మార్గంలో తిప్పే రాముడిలాగా మీరందరూ ఉండాలి. అది రామాయణం మనకు చెప్తున్నటువంటి అంశం.